సో మీకు ఈ క్లాస్లో ఇంట్రడక్షన్ వెరీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా చెప్పాలంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా చెప్పాలంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది ఎస్క్యూఎల్ సర్వర్, దీన్ని గురించి మీరు నేర్చుకోబోతున్నారు. సో దీంట్లో అసలు దీని పర్పస్ ఏంటి, దీని ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే ఫస్ట్ ఎందుకు నేర్చుకుంటారు, అసలు అప్లికేషన్ ప్రాజెక్ట్ అనేది మీకు డెవలప్ చేసేటప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది, మిగతా అన్నీ కూడా ఎలా దీనికి సపోర్టింగ్గా ఉంటాయి, ఇవన్నీ కూడా క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటే ఏంటి, రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా ఇంట్రడక్షన్లో మీకు ఈ క్లాస్లో అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డైరెక్ట్గా సీక్వెల్ సర్వర్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ అంటే ఏంటి, సీక్వెల్ సర్వర్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎవ్రీథింగ్, అక్కడి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం యాక్చువల్ ప్రాక్టికల్గా స్టార్ట్ అవుతాం. ఏ టాపిక్ ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసుకుంటూ వెళ్తాం. సో వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ ఇంట్రడక్షన్ టు డేటాబేసెస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఆల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ది డేటా. సో డేటా అంటే మామూలుగా అయితే మనం నంబర్స్ అండ్ సమ్ క్యారెక్టర్స్ వీటిల్ని డేటాగా తీసుకుంటున్నాం. అంటే ఒక 15 to 20 years బ్యాక్ చూసినట్లయితే బేసిక్గా డేటా అంటే నంబర్స్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నంబర్ లైక్ 100 or 1000 అండ్ ఎంప్లాయ్ నేమ్ లైక్ Ravi and his job is clerk and salary something itla ఉండేది. దిస్ ఇస్ ద డేటా. దిస్ ఈజ్ ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ డేటా. అంటే మనకి ఈ డేటా అనేది టెక్స్ట్ బేస్ మీద ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు నోట్ ప్యాడ్ ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. నోట్ ప్యాడ్లో మనకి ఏముంటుందండి, ఇక్కడ ఏమన్నా పిక్చర్ ఏమన్నా ప్లేస్ చేయగలమా, ఆడియో ఏమన్నా ప్లేస్ చేయగలమా, వీడియో ఏమన్నా ప్లేస్ చేయగలమా, ఏది ప్లేస్ చేయలేం అదర్ దాన్ ది టెక్స్ట్. ఈ సింపుల్ టెక్స్ట్ తప్ప. దట్టు ఇక్కడ ఏమన్నా వీటికి ఫాంట్స్ కలర్స్ అవి ఏమన్నా ఇవ్వగలమా, ఏమీ ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఇనిషియల్ డేస్లో డేటాని ఇదే విధంగా స్టోర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పుకుంటున్నాం. అఫ్కోర్స్ లేటెస్ట్ వర్షన్ ఎస్క్యూఎల్ సర్వర్ 2022 ఉంది. మ్యూట్లో పెట్టుకోండి, ఎప్పటికైతే మీకు అవసరమవుతుందో అప్పుడు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో మీకు ఈ సీక్వెల్ సర్వర్ లేదంటే అరాకిల్ లేదంటే ఇంకొకటి MySQL కావచ్చు, లేదంటే PostgreSQL కావచ్చు, ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ టు సే నేను అరాకిల్ ఇవి నేర్చుకున్నప్పుడు అరాకిల్ 6th వర్షను లేదంటే 7th వర్షను వాటిలో చూస్తే టోటల్గా ఇక్కడ టెక్స్ట్ బేస్డే ఉండేది. అప్పుడు కంపెనీస్ కూడా మీకు చాలా తక్కువ యూజ్ చేసేటవి అనమాట కంప్యూటర్ సిస్టమ్ని. అంటే ఐటీ అనేది వాటిల్లో ఆ కంపెనీస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ డేటాని స్టోర్ చేయాలి. ఏముంది, ఎంప్లాయీస్ డేటా, ప్రొడక్ట్స్ డేటా, దట్స్ ఆల్. ఏం ఆర్డర్స్ వచ్చాయి, ఏం సేల్ చేసాం, ఇవన్నీ కూడా ఏముంటాయి, జస్ట్ టెక్స్ట్ బేస్డ్. ఎంప్లాయీ నెంబర్ లేదంటే ప్రొడక్ట్ నెంబర్, ఆర్డర్ నెంబర్, కస్టమర్ నెంబర్, దట్స్ ఆల్. వెరీ సింపుల్ డేటా. ఈ డేటాని మనం స్టోర్ చేసుకునేదానికి అప్పట్లో అంటే అరౌండ్ 80s 90s ఆ స్టేజ్లో చూసినట్లయితే మీరు ఈ టెక్స్ట్ బేస్డ్ డేటానే ఎక్కువ మెయింటైన్ చేసేవారు. సో మెమొరీ అనేది చాలా తక్కువ అవసరమయ్యేది. ఈవెన్ మనం మొబైల్లో కూడా ఇవాళ జిగాబైట్స్లో డేటాని వాడుతూ ఉన్నాం. అప్పుడు సర్వర్సే మెగాబైట్స్లో ఉండేవి, ఒక 500 MB అంతే. సర్వర్ యొక్క కెపాసిటీనే 500 MB అట్లా ఉండేది.
అంటే ఎంత తక్కువ మెమరీ చూడండి. ఇలాంటి నోట్ ప్యాడ్‌లో ఎంత టైప్ చేసినా గానీ ఎక్కువ ఆక్యుపై చేయదు ఇది. బట్ ఎప్పుడైతే డేటా అనేది ఎక్కువ అవుతుందో, అంటే ఈ క్యారెక్టర్సు దట్ వాటి యొక్క ఫార్మాటెడ్ టెక్స్ట్ అండ్ ఈ డాక్యుమెంట్స్ అండ్ పిక్చర్స్ అండ్ ఆడియోసు, వీడియోసు ఎక్సెట్రా ఇట్లా మీకు డేటా అనేది చాలా వ్యాస్ట్‌గా దాని యొక్క వాల్యూమ్‌ని పెంచుకుంటూ పోతుంది. సపోజ్ చూడండి, మీరు ఒక గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. గూగుల్ సెర్చ్ అనగానే వరల్డ్ వైడ్ ఉన్న క్రోర్స్ ఆఫ్ పీపుల్ రోజు గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు ఏదో ఒక టాపిక్ మీద. లేదంటే ఫేస్‌బుక్ వాడుతున్నారు, లేదంటే ట్విట్టర్ వాడుతున్నారు. మరి ఇంతమంది సెర్చ్ చేసేటప్పుడు ఆ డేటా అంతా ఎక్కడ ఉంది? రిమోట్ ఏరియాలో ఎక్కడో యూఎస్‌లోనో ఇట్లాంటి ఏరియాస్‌లో సర్వర్స్‌లో వాళ్ళ కంపెనీస్ దగ్గర స్టోర్ అయింది. ఎంత డేటాని స్టోర్ చేసుకుంటే వాళ్ళు ఎంత క్విక్‌గా మీకు అందించగలుగుతున్నారు? రకరకాల డేటా, అది ఫార్మాటెడ్ డేటా కావచ్చు, అన్‌ఫార్మాటెడ్ అంటే స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అనానిమస్ కైండ్ ఆఫ్ డేటా. అంటే అప్పుడు మెగాబైట్స్ సరిపోవండి, జిగాబైట్స్ సరిపోవండి, టెరాబైట్స్ సరిపోవండి, అండ్ ఎటాబైట్స్, పెటాబైట్స్, హెక్సాబైట్స్ ఇట్లా ఈ మెమొరీ మెజర్మెంట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి ఇంత వాల్యూమ్ ఆఫ్ డేటాని వాళ్ళు స్టోర్ చేసుకొని మనకి ఇమ్మీడియట్‌గా మీరు గూగుల్‌లో అట్లా సెర్చ్ చేయగానే వస్తూ ఉంది. అంటే ఎలా వస్తుందండి? యూజింగ్ డేటాబేసెస్. డేటాబేసెస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇవి లేకుండా ఏ వర్కు చేయలేము ఇప్పుడు ఉన్న రోజుల్లో. బట్ ఇనిషియల్ డేస్‌లో మీకు చూసినట్లయితే ఫైల్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్‌లో ఎట్లయితే డేటాని స్టోర్ చేస్తున్నామో, ఇక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఉందా? ఇట్లానే స్టోర్ చేయాలని నా ఇష్టం వచ్చినట్టు టైప్ చేస్తున్నాను. లైన్ బై లైన్ నేను టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇట్లా ఒక సీక్వెన్షియల్‌గా లైన్ బై లైన్ ఇట్లా వరుసగా డేటాని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకుంటూ వెళ్తాను. దట్ ఈస్ ఫైల్ సిస్టమ్. ఇక ఈ ఈ ఫైల్ అంతా కూడా మ్యాగ్నెటిక్ టేప్స్‌లో మీరు చూసినట్లయితే ఓల్డ్ టేప్ రికార్డ్ టేప్స్ కావచ్చు, ఆడియో టేప్స్ కావచ్చు, లేదంటే వీడియో క్యాసెట్స్ కావచ్చు. ఒక టేప్ ఉంటుంది. టేప్ అనేది ఇట్లా కంటిన్యూస్‌గా ఒక సైడు రోల్ అవుతూ ఉంటుంది ఇంకొక సైడ్‌కి. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్‌కి. ఈ టేప్ మీద ఉండేది హెడ్ పెట్టి మనం దాంట్లో ఉండే ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు చూసుకుంటున్నాం. అట్లాంటిది ఫైల్ సిస్టమ్ అనమాట. ఒక వరుసగా డేటాని స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ డేటాని మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నుంచి ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లేవు. అప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ని మేనేజ్ చేసేదానికి లైక్ ఈ బేసిక్, కోబాల్ అండ్ ప్యాస్కల్ అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ సి లాంగ్వేజ్ ఫస్ట్ నుంచి ఉందనుకోండి. ఇట్లాంటి లాంగ్వేజెస్ వాడి వాళ్ళు ఆ డేటాని రీడ్ చేసి కంప్యూటర్కి అందించేవారు. మీరు పాత సిస్టమ్స్ కోర్స్ మీరు చిన్న ఏజ్ అప్పుడైతే చూసుంటారు. రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన ఏ పాత రిజర్వేషన్ కౌంటర్లు వాటికి వెళ్తే కంప్యూటర్ బ్లాక్ అండ్ వైట్ మానిటర్స్ ఉండేవి. అప్పుడు అవంతా డిజైన్ చేసింది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే. అప్పుడేమి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లేవు. ఆ తర్వాత వచ్చాయనుకోండి. ఆ తర్వాత సపోజ్ డీబేసు, ఆ తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, లేటర్ ఆన్ డీబేసు అండ్ ఫాక్స్ బేస్ అండ్ ఫాక్స్ ప్రో ఇట్లాంటివి కాస్త బెటర్మెంట్గా డేటాబేస్ ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ ఎంప్లాయీ నెంబర్ దానికి ఒక డేటా టైప్ ఉండాలి, దాంట్లో నెంబరే స్టోర్ చేయాలి. ఎంప్లాయీ నేమ్ దానికి ఒక డేటా టైప్, దాంట్లో క్యారెక్టర్సే స్టోర్ చేయాలి. ఎంప్లాయీ శాలరీ అది మనీ ఫీల్డ్, దాంట్లో నంబర్ మనీ మానిటైజ్ చేసి స్టోర్ చేయాలి.
ఇట్లా ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటూ సెమీ స్ట్రక్చర్డ్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేటివి రావడం జరిగింది. వేటికి ఆల్టర్నేటివ్గా ఈ యొక్క ఫైల్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్గా. ఎందుకంటే ఫైల్ సిస్టంలో మీకు టేప్ రికార్డ్ క్యాసెట్లో ఎట్లయితే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు వరుసగా వినాలి, ఒకవేళ మిడిల్లో సాంగ్ అవసరమైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే ఈ రీల్ ఎట్లా తిరిగిద్ది, ఎక్కడ దాకా ఆగుతుందో కూడా తెలియదు, ఎక్కడ సాంగ్ మళ్ళీ ఫార్వర్డ్ అయింది అనుకుంటే మళ్ళీ కాస్త రివర్స్ కొట్టుకోవాలి. ఇదనమాట. మరి మనకి ఇప్పుడు ఉండే డేటాని మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాడు అక్కడ ఉండే డేటా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలంటే ఇట్లాంటి ఫైల్ సిస్టంలో అయ్యే పనేనా? ఎన్ని రోజులు పడుతుంది మీకు ఆ డేటాని మీకు అందించాలంటే? జస్ట్ మీరు ఇప్పుడైతే జస్ట్ సెర్చ్ అనగానే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. వై? బికాస్ వీఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ సీక్వెల్ సర్వర్ కావచ్చు అండ్ మోర్ ఆర్ దేర్. మరి ఇక్కడ డేటాబేస్ అంటే ఈ ఫైల్ సిస్టమ్ని అవాయిడ్ చేసేదానికి మనకి ఈ డేటాబేసెస్ అనేటివి రావడం జరిగిందండి. డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఆర్ స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటాని మనం డేటాబేస్. సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఎస్, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు సీక్వెల్ సర్వర్ అనేది ఒకటి చెప్పారు కదా, దీనికి ఆల్టర్నేట్ ఏమున్నాయి మార్కెట్స్లో? ఎస్, చెప్తాను, వస్తాయి, ఈ టాపిక్లోనే వస్తాయి. స్ట్రక్చర్డ్ ఓకే. కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్, లేదంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. మరి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ అంటే అక్కడ ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా ఇక్కడ ఎట్లా పడితే అట్లా స్టోర్ చేశాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది నేను చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ ఒక క్లాస్ అనే ఒక డేటాబేస్ ఉంది, ఈ డేటాబేస్లో సమ్ టేబుల్స్ ఉన్నాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ని మనం తీసుకున్నట్లయితే ఈ ఎంప్లాయీ టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ కలిగి ఉంది. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్. సార్ ఇది కాస్త ఎంప్లాయీ సారీ నెంబర్ మ్యాక్సిమైజ్ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేయరా మొత్తం ఈ నేమ్స్ మ్యాక్సిమైజ్లోనే ఉందండి. మీరు అక్కడ స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేసుకోండి, మ్యాక్సిమైజ్లోనే ఉంది. చేశాను. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్లో ఇంటీజర్ వాల్యూసే స్టోర్ చేయాలి, ఎంప్లాయీ నేమ్లో వ్యాకర్, ఇవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఇట్లా వచ్చారు, ఇదేంటి ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి వస్తాయి క్లారిటీగా. డోంట్ వరీ, ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా మిస్ చేయను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ జాబ్ చూడండి, ఇక్కడ క్యారెక్టర్సే స్టోర్ చేయాలి, హైర్ డేట్ అంటే అక్కడ డేటే స్టోర్ చేయాలి, శాలరీలో మనీనే స్టోర్ చేయాలి, కమిషన్లో మనీ, ఇట్లా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్లో మనం డేటాని స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మనకి డేటా ఇలానే స్టోర్ చేయాలి, ఎట్లా పడితే అట్లా స్టోర్ చేసేదానికి లేదు. సో సిరీస్ ఎంప్లాయీ నెంబర్స్ ఇలా ఉంటాయి, ఎంప్లాయీ నేమ్స్ ఇలా ఉంటాయి, జాబ్స్, మేనేజర్స్, ఇట్లా ఒక స్ట్రక్చర్ ప్రకారం రికార్డ్స్, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ రికార్డ్స్, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ టేబుల్, కలెక్షన్ ఆఫ్ టేబుల్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. ఈ టేబుల్స్ని మెయింటైన్ చేసేదానికి అండ్ అదర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ చాలా వస్తాయి, వాటి అన్నిటి గురించి మనం చెప్పుకుంటాం కమింగ్ సెషన్స్లో. సో ఇట్లా ఆర్గనైజ్డ్, ఇట్లా నోట్ ప్యాడ్లో ఇలా కాకుండా ఇట్లా ఆర్గనైజ్డ్గా మీరు డేటాని మెయింటైన్ చేయడమే డేటాబేసెస్ యొక్క మెయిన్ ఎయిము. మరి ఈ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ డేటాబేస్ అన్నాం అంటే సపోజ్ ఇక్కడ ఉండే నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కలిపి ఇక్కడ క్లాస్ 8am అనే డేటాబేస్ని క్రియేట్ చేశాను. ఓకే, మరి డివిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో this is a software to manage the data. Manage in the sense to store the data, లేదంటే టు స్టోర్ అంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ అంటాం, ఇన్సర్ట్ ది డేటా, టు అప్డేట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా, అండ్ టు రిమూవ్ ద డేటా, అండ్ టు క్వరీ ది డేటా, టు సెలెక్ట్ ది డేటా. ఇట్లా
ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్, ప్లేసింగ్ ద సెక్యూరిటీ టు ద డేటా, security, comma, and accessibility through a number of users, then a distribution. etc. And high availability, రికవరీ, ఇట్లా చాలా ఉంటాయి. ఈ డేటాని మిస్మేనేజ్ కాకుండా ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా మెయింటైన్ చేసేదానికి మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అవసరమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ రికార్డ్స్, one statement will be there, or otherwise directly also you can insert some data here in this field, in this field, in this field, like that. If you want to remove the particular data, suppose I want to remove all the clerks data, simple statement. అలా కాకుండా నోట్ ప్యాడ్లో క్లర్క్లు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నాడా వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం వెతుక్కుంటూ దాన్ని డిలీట్ చేయాలి. ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు దట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇన్ ఫైల్ సిస్టమ్. సో వీ నీడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో సింపుల్గా ఒక స్టేట్మెంట్, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. క్లర్క్లు ఎన్ని రికార్డ్స్ ఉన్నా, ఒక 10,000 రికార్డ్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ అయిపోతాయి. లేదు, అందరికీ కూడా శాలరీస్ అప్డేట్ చేయాలి, ఒక 10% అప్డేట్ చేయాలి. వెరీ సింపుల్ స్టేట్మెంట్, అప్డేట్ EMP సెట్ సాలరీ ఈక్వల్ టు సాలరీ ప్లస్ సాలరీ ఇంటూ 0.01 ఇట్లా ఇచ్చేస్తాం. సో అందరికీ కూడా 10%, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా సరే ఒక్క స్టేట్మెంట్ తోటే అప్డేట్ అయిపోతుంది. ఎందుకు ఇంత హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా? యూ కెన్ ఇమాజిన్, ఒక ఫేస్బుక్ అకౌంట్స్ తీసుకోండి, ఎన్ని అకౌంట్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరూ ఫేస్బుక్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ జీమెయిల్ డేటా కావచ్చు, ఇంకా ఏ డేటా అయినా సరే వాళ్ళందరి డేటాని ఎప్పటికప్పుడు అప్డేషను, డిలీషను వాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ ఆపరేట్ కావాలంటే ఓన్లీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ద సోర్స్. బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకుండా ఏది చేయలేము, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కూడా నంబర్ ఆఫ్ ఎవల్యూషన్స్ అనేటివి రావడం జరిగింది. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టార్టింగ్లో ఉన్నట్టే ఫాక్స్ ప్రోలోనో అట్లా ఉంటే, ఆఫ్కోర్స్ మేము నేర్చుకున్నది ఫాక్స్ ప్రో 1970s ఫాక్స్ ప్రో నేర్చుకున్నాం. ఆఫ్కోర్స్ ఇది ఆరకిల్ వెరీ ఓల్డ్ వర్షన్ నేర్చుకున్నాం. అప్పుడు ఈవెన్ సీక్వెల్ సర్వర్ కూడా లేదు, ఆ తర్వాత డెవలప్ అయింది సీక్వెల్ సర్వర్. ఎందుకంటే ఆరకిల్ కార్పొరేషన్ ఎప్పుడైతే ఇది జావాకి ఇంటర్ రిలేటెడ్గా వర్క్ అవుతూ వచ్చింది. ఎందుకంటే జావా వచ్చేసి మీకు వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్, అప్పటి నుంచే మీరు గూగుల్ ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఇంటర్నెట్ బేస్లో ఇంటర్నెట్ వైడ్ రేంజ్ వచ్చిందంటే కారణం బికాస్ ఆఫ్ జావా. మరి జావాకి డేటాని జావా ప్రోగ్రామింగ్ అయితే చేస్తుంది జావా, మరి దానికి డేటా స్టోరేజ్, డేటా మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ చేయాలి అంటే ఆరాకిల్. కోర్స్ ఇప్పుడు ఆరాకిల్లోనే జావా అది సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి వీడే తీసేసుకున్నాడు అనమాట. ఆరాకిల్ కార్పొరేషన్ వాడే తీసేసుకొని వీడే మెయింటైన్ చేస్తున్నాడు జావాని, ఆరాకిల్ని, రెండింటిని. సో అప్పుడు ఆ రెండు కంపెనీస్ కొలాబరేట్ అయ్యి మెయిన్గా అరౌండ్ 2000 ఆ ఇయర్ నుంచి మీకు ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్గా నిలుస్తూ వచ్చిందనమాట. అంతకుముందర మీకు ఈ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ అనేది చాలా తక్కువ. ఎప్పుడైతే జావా, ఆరాకిల్ డేటాబేస్ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యాయో, అప్లికేషన్స్ అనేది, ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ అనేది, వెబ్ అప్లికేషన్స్ అనేటివి చాలా ఈజీగా
మేనేజ్ చేయడం కుదిరింది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైనా కావచ్చు. లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఓల్డెన్ డేస్ నుంచి చాలా ఉన్నాయి. బట్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో దట్స్ వాట్ ఇక్కడ హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్ అంటాం. హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓఆర్డిబిఎంఎస్, ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓఓడిబిఎంఎస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇలా ఇవన్నీ కూడా ఏమంటాయంటే వీటినే డిబిఎంఎస్ మోడల్స్ లేదంటే డేటా మోడల్స్ అని చెప్పేసి అంటాం. డిబిఎంఎస్ మోడల్స్, డేటా మోడల్స్. మనది సీక్వెల్ సర్వర్ వచ్చేసరికి సీక్వెల్ సర్వర్ కానీ ఇవన్నీ కూడా ఇది లేదంటే ఈ రెండు కాంబినేషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ సీక్వెల్ సర్వర్ ఆర్డిబిఎంఎస్ఏ, ఆరాకిల్ కూడా ఆర్డిబిఎంఎస్ఏ. దాని తర్వాత ఇవి మనకి ఓఆర్డిబిఎంఎస్లుగా మారాయి వర్షన్స్ పెంచుకుంటూ. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ, డేటాకి సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ అవసరమైందో అప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్గా ఆరాకిల్ తీసుకోవచ్చు, అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ తీసుకోవచ్చు, అండ్ ఈవెన్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ తీసుకోవచ్చు, అండ్ ఈవెన్ మైఎస్క్యూఎల్ తీసుకోవచ్చు, అండ్ సైబేస్ తీసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా కాంపిటేటర్స్ అనమాట. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఆరాకిల్కి సీక్వెల్ సర్వర్కి ట్రెండ్ బాగా నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో మెయిన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. తర్వాత ఇవన్నీ ఓపెన్ సోర్సెస్ ఈ రెండు. ఏది పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కంపెనీ. ఆఫ్ కోర్స్ మైఎస్క్యూఎల్ ఆరాకిల్లోనే తీసుకున్నాడు. ఇక్కడ సీక్వెల్ సర్వర్ అనేది ఓన్లీ మైక్రోసాఫ్ట్ బేస్డ్ అప్లికేషన్స్కి మెయిన్గా యూజ్ అవుతుంది. ఆరాకిల్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్స్కి. ఎందుకంటే జావాకి మైక్రోసాఫ్ట్కి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే వీడు .NET రిలీజ్ చేస్తాడు. .NET అప్లికేషన్స్ వీడి ద్వారా డెవలప్ అయ్యాయి మైక్రోసాఫ్ట్ వాడు. అక్కడ వచ్చేసి జావా ఫ్రేమ్వర్క్స్ అంటాడు, ఇక్కడేమో .NET ఫ్రేమ్వర్క్స్ అంటాం. ఇట్లా ఎవరికి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. ఆ కాంపిటీషన్ వల్లనే మనకి రోజు కూడా కొత్త టెక్నాలజీలు డెవలప్ అవుతూ వస్తున్నాయి. బట్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కంపెనీ, దట్ ఈస్ ఓపెన్ సోర్స్, ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుంది. మెనీ కంపెనీస్, మెనీ ఇండివిజువల్ పీపుల్ ఆల్సో కెన్ ఇన్వాల్వ్ టు డెవలప్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, పర్సనల్గా దాన్ని డెవలప్ చేసేదానికి. ఇట్లా మనకి ఈవెన్ మైఎస్క్యూఎల్, ఈ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా ఇవి మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. మల్టీ ఓఎస్ అంటే ఈవెన్ మీరు లైనక్స్లో వాడచ్చు, విండోస్లో వాడచ్చు. అదర్ డేటాబేసెస్ లైక్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ మీకు మ్యాక్, యాపిల్ మ్యాకింటోష్ వాటి ప్రోగ్రామింగ్లో కూడా వాడచ్చు. బట్ సీక్వెల్ సర్వర్ తీసుకోండి, మెయిన్గా ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్ బేస్డ్ అప్లికేషన్స్కే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదర్ అప్లికేషన్స్, అదర్ ఓఎస్ సపోర్టు ఉండదు. బట్ చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ వచ్చింది ఎస్క్యూఎల్ సర్వర్ కూడా. ఓకే, ఓల్డ్ వర్షన్ ఎస్క్యూఎల్ సర్వర్ 5th వర్షన్ నుంచి మేము చేస్తూ వస్తున్నా. ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేసి 2022 వర్షన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఓకే, అలాగే ఆరాకిల్ కూడా 6th వర్షన్ నుంచి చూస్తే ఇప్పుడు అది కూడా 2021 వర్షను. ఇట్లా ఎవాల్వ్ అవుతూ డెవలప్ అవుతూ వస్తున్నాయి అన్నమాట.
మరి ఇక్కడ ఫస్ట్ మనకి హెచ్డిబిఎంఎస్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసినట్లయితే మీకు హైరార్కీ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక రిలేటెడ్ హైరార్కీ లాగా, ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. అంటే రూట్, దానికి బ్రాంచెస్, దానికి సబ్ బ్రాంచెస్, ఇట్లా as a result two entities of data will be lower in rank and the commonly would be assume the higher rank referred to a diagram below. ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఉంటాయి అక్కడ స్ట్రక్చర్ అనేది. యూనివర్సిటీ దాని కింద డిపార్ట్మెంట్స్ కింద ఇది, అంతేగాని ఇప్పుడు ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేషన్కి ఇట్లా లింక్ ఉండదు. దీన్నే 1-to-many రిలేషన్ అంటాం. వన్ పేరెంట్ మెనీ చైల్డ్స్. But each child must have only one parent, not two parents. There is no relationship between these childs to administration or these childs to directly university. If you want to access some faculty or student data, you have to go through this way. ఇట్లా వచ్చి యాక్సెస్ చేయాలి. ఇది ఒక హైరార్కీ. బట్ ఈ సిస్టంలో ఐబిఎం వాళ్ళు అవి యూజ్ చేశారు ఫస్ట్. బట్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది మనకి ఈ స్టూడెంట్కి ఫ్యాకల్టీకి అవసరమవుతుంది, లేదంటే అడ్మినిస్ట్రేటర్కి స్టూడెంట్స్కి అవసరమవుతుంది. ఇట్లా చాలా రిలేషన్షిప్ డేటాకి మధ్యలో కావాలి. అందుకనే తర్వాత మనకి ఈ కొడాసిల్ ఇట్లాంటి సాఫ్ట్వేర్లో నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టడం జరిగింది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లబ్స్ అన్నాడు. ఈ క్లబ్స్కి అన్నిటికీ రిలేషన్షిప్ ఉంది. అంటే దిస్ పర్టికులర్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ మోర్ దాన్ వన్ పేరెంట్. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. ఈ రిలేషన్షిప్స్ ఏంటి, ఎందుకు, ఎవ్రీథింగ్ మీకు సపరేట్గా ఫారిన్కి రిలేషన్షిప్, మనం వాడేదే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ రిలేషన్షిప్ ఎలా పెట్టాలి, ఎలా ఉంటాయి, డేటా అనేది అక్కడ ఎలా మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టికల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉన్నాయి అని చెప్పి. అప్పుడు ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఓహో ఇది కదా రిలేషన్, అట్లా పెట్టాలి కదా, ఇట్లా ఇది ఇప్పుడు పెడుతున్నది అప్పుడు చెప్పింది కాన్సెప్ట్ ఇది కదా అనేది అప్పుడు గుర్తు రావాలి మీకు ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు. అదే అండి. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా ఈ చాలా కాంప్లెక్సిటీ అన్నమాట. ఎందుకంటే ఒకదానికొకటి ఫుల్గా డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు క్లబ్స్ని యాక్సెస్ చేయాలి అంటే త్రూ యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్, ఐదర్ త్రూ స్టూడెంట్ ఆర్ త్రూ ఫ్యాకల్టీ ఆర్ త్రూ రిసోర్సెస్ యాక్సెస్ చేయాలి కంపల్సరీగా. దట్ ఈస్ ఫిక్స్డ్ స్ట్రక్చర్, ఫిజికల్ స్ట్రక్చర్, దట్స్ ఆల్. If you want to access the data of clubs individually, you can't. అందుకనే మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈఎఫ్ కార్డ్, ఇతను 12 rules for RDBMS. దీన్ని 12 రూల్స్ చెప్పాడు. ఈ 12 రూల్స్ ఫర్ RDBMS బేస్ చేసుకొని ఎనీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది అరాకిల్ కావచ్చు, సీక్వెల్ సర్వర్ కావచ్చు, పోస్ట్గ్రెస్ఎస్క్యూఎల్ కావచ్చు, మైఎస్క్యూఎల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా ఆ రూల్స్ని ఫాలో అయితేనే అది RDBMS. దట్ ఈజ్ ఎ స్టాండర్డ్. అందుకనే ఎస్క్యూఎల్ స్టాండర్డ్ అని చెప్పేసారు. స్టాండర్డ్స్ మనకి ఐఎస్ఓ స్టాండర్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఐఎస్ఓ ఎస్క్యూఎల్ స్టాండర్డ్స్. ఇది ఇంటర్నేషనల్గా ఏ కంపెనీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ చేసినా కానీ కంపల్సరీగా రూల్స్ని ఫాలో కావాలి. ఆఫ్ కోర్స్ ఇనిషియల్ స్టేజ్లో కొత్తగా వచ్చిన సీక్వెల్ సర్వర్ కావచ్చు, ఆరాకిల్ కావచ్చు, అన్ని రూల్స్ని ఫాలో కాలేకపోయాయి.
ఎందుకంటే అతను చెప్పిన రూల్స్ అంతా సిస్టమేటిక్గా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే కొత్త కొత్తవి, అంటే నేను చెప్పాను కదా, ఆర్డిబిఎంఎస్ నుంచి ఓఆర్డిబిఎంఎస్గా ఇట్లా మారింది, ఇట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చాయని. ఆ ఎవల్యూషన్లో ఈ రూల్స్ని మ్యాక్సిమం సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ రూల్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎందుకు చెప్పాడని మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంటే దీని ప్రకారం యు ఆర్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ సర్వర్. మీరు ఎస్క్యూఎల్ సర్వర్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సపోజ్ మీకు రేపు పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్లో మీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, లేదంటే ఆరాకిల్ మీద ప్రాజెక్ట్ వచ్చింది. ఎందుకంటే మీరు డెవలప్ చేసే కంపెనీలో నేను దీని ద్వారానే నేను ఎస్క్యూఎల్ సర్వరు ప్లస్ లైక్ .NET వాడతాను, ఇంకా ఏది మాకు తెలియదు అని చెప్తే కుదరదు. మీ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు మీ కంపెనీలో, వాళ్ళు వెళ్ళి రకరకాల ఆర్డర్స్ పట్టుకొస్తారు. ఇంకొక బ్యాంకర్ ఉంటాడు, ఓ పెద్ద బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్ అనుకుందాం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్యాంక్ ఉంది, ఏసీటీ బ్యాంక్ లాంటిది ఉంది అనుకుందాం, లేదంటే ఎస్బీఐ ఉంది. ఆడు అంటాడు, నాకు ఎస్క్యూఎల్ సర్వరు .NET మీద వద్దండి, నాకు ఓపెన్ సోర్స్లో కావాలి, లేదంటే అరాకిల్లో కావాలి, అరాకిల్ జావా మీద చేయాలి అంటాడు. ఏమైపోయింది, అయ్యో నాకు ఎస్క్యూఎల్ సర్వరే వచ్చే, నాకు ఇవన్నీ తెలియదంటే నథింగ్, ఏం అవసరం లేదు. జస్ట్ 2-3 డేస్ అరాకిల్లోకి వెళ్ళి అరాకిల్ ఎన్విరాన్మెంట్ చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. వై? బికాస్ యు నో ఎస్క్యూఎల్ సర్వర్. అంతెందుకండి, టు బి ఫ్రాంక్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్కి నాకు స్టూడెంట్స్ ఎక్కువ లేరు, కాబట్టి సింగిల్ మెంబర్కి నేను ఎప్పుడు చెప్పేది లేదు. ఫస్ట్ టైము ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఆవిడ డిఆర్డిఓ, మన సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు, డిఆర్డిఓ హైదరాబాద్, ఆమె రిక్వెస్ట్ చేసింది, సార్ కంపల్సరీ కావాలి సార్ నాకు. నేను అసలు పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంటే చూడలేదు. ఓకే అమ్మా, రేపటి నుంచి కంటిన్యూ చేద్దామని. జస్ట్ 3 people ఆర్ లెర్నింగ్ రైట్ నౌ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. నాకు తెలియదే, నేను అసలు చూడలేదే దాన్ని ఇంతకు ముందర. బట్ జస్ట్ ½ an hour ఇట్లా ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేశాను, జస్ట్ వాళ్ళకి మెటీరియల్ ప్రిపేర్ చేశాను, ఇచ్చేసాను. వై? బికాజ్ ఐ నో, ఐ ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఇయర్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ మీద వర్క్ చేస్తున్నాను, అరాకిల్ మీద వర్క్ చేస్తున్నాను, MySQL మీద వర్క్ చేస్తున్నాను, MS యాక్సెస్ మీద వర్క్ చేస్తున్నాను. ఇట్లా చాలా ఆర్డిబిఎంఎస్లు, ఫాక్స్ ప్రో నుంచి నేను వస్తున్నానంటే ఇంతకు మించి పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్లో పెద్ద ఏమీ ఉండదు, ఏదో కొన్ని అడిషన్స్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ స్టేట్మెంట్, క్రియేట్ టేబుల్ ఎలా చేయాలో ఎస్క్యూఎల్ సర్వర్లో అదే క్రియేట్ టేబుల్ అరాకిల్లో ఉండిద్ది, అదే క్రియేట్ టేబుల్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్లో ఉండిద్ది, అదే క్రియేట్ టేబుల్ MySQLలో, సైబేస్లో, అన్నిట్లో కూడా ఉంటుంది, ఉండాలి అంతే. బట్ సపోజ్ దేర్ మే బీ సమ్ చేంజెస్. సపోజ్ డేటా టైప్స్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీ నేమ్కి ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే ఈ నేమ్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్కి డేటా టైప్ ఈ నేమ్ ఆఫ్ varchar ఆఫ్ సంథింగ్ 20 క్యారెక్టర్స్ ఎంప్లాయీ నేమ్ ఇస్తాం. ఇదే ఫీల్డ్ అరాకిల్లోకి వస్తే అక్కడ కూడా varchar అనేది ఉంది, కానీ ఎక్స్పైర్ అయిపోయింది అది. దానికి వాడు ఏం చేస్తాడంటే varchar 2 అని ఇస్తాడు, లేదంటే varchar అని ఇస్తాడు. సో అడిషనల్గా మీరు నేర్చుకుంది ఏంటి, అదే varchar క్యారెక్టర్సే స్టోర్ చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా టెక్స్ట్ కూడా ఉండిద్ది, ఇక్కడ సింపుల్గా పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్లో కూడా varchar ఉండిద్ది. ఈ కాకుండా varchar ఇది ఉండదు, varchar 2 అనేది ఉండదు, varchar ఉంటుంది, లేదంటే సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ అనో క్యార్ అనో ఇచ్చేస్తాం. దట్స్ ఆల్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ డేటా టైప్స్ కాస్త చేంజ్ అయినాయి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా చేంజ్ అయినాయి. బట్ ఏ ఎస్క్యూఎల్లో ఏ ప్రోగ్రామ్ కానీ ఏ డేటా కానీ డెవలప్ చేసినా మీకు అన్నిటికీ సపోర్ట్ అయ్యే విధంగా ఉండాలి, అన్ని డేటాబేస్లకి సపోర్ట్ అయ్యే విధంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నవేడేస్ ఒక అప్లికేషన్ అనేది డెవలప్ అవుతూ ఉందంటే, ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవుతూ ఉందంటే
ఒక ప్రాజెక్ట్లో డేటా MySQLలో నుంచి రావచ్చు, లేకపోతే ఎస్క్యూఎల్ సర్వర్లో నుంచి రావచ్చు, లేకపోతే ఫాక్స్ ప్రోలో నుంచి రావచ్చు. అంతా డేటా వచ్చి ఒక చోటకి చేరి ఆ అప్లికేషన్ అనేది డెవలప్ కావాలి. మీకు లైక్ స్వామి గారు, మీరు SSIS అన్నారు, ఇది కూడా కావాలి సార్. సార్ ఏంటది? ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ ఏంటది? ఇక్కడ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ to retrieve the data from Oracle, data from PostgreSQL or MySQL or Excel or text or web, ఎక్కడి నుంచైనా సరే డేటాని తీసుకొని వచ్చి దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒకచోట పెట్టి, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏమన్నా డేటా ట్రాన్స్ఫార్మ్ ఏమన్నా కావాలా, ఏమన్నా డేటాని అడ్జస్ట్మెంట్ చేయాలా, ఆ అడ్జస్ట్మెంట్ అంతా చేసి ఒక చోటకి తెచ్చి మీకు డేటాని ఫైనలైజ్ చేసి లోడ్ చేసి మీకు ఇస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ SSIS. సో అంటే అన్ని రకాల డేటాబేసెస్ కూడా సపోర్టింగ్గా ఉండాలి. అక్కడ ఉండే ఫంక్షన్స్ కావచ్చు, అక్కడ ఉండే స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంకొక దానికి కూడా సపోర్ట్గా ఉండాలి. సో RDBMS ఏదైనా సరే, ఈ RDBMSలో ఒకటి నేర్చుకుంటే ఇంకోటి నేర్చుకోవడం ఈజీ అనే చెప్పేదే నా ఉద్దేశం. ఒక దాంట్లో జాబ్ వచ్చింది, ఇంకొక దాంట్లో ఈజీగా షిఫ్ట్ కావచ్చు, నాట్ ఏ ప్రాబ్లం అటాల్. సో ఈ RDBMS EF కార్డ్ రూల్స్ ద్వారా ఈ RDBMSలో తను ఏం చెప్పాడంటే, ఇక్కడ సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ స్ట్రక్చర్ కూడా ఎలా ఉండాలి? ఒక డేటాబేస్లో, డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అంటాడు. ఇలా ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, ఇట్లా కలెక్షన్ ఆఫ్ టేబుల్ అంటాడు. అగైన్ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి అంటాడు. ఈ రికార్డ్స్నే మనం రోస్ ఆర్ ట్యుపెల్ అని కూడా అంటాం సిస్టమేటిక్గా, టెక్నికల్గా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. ఇక్కడ RDBMS ప్రకారం చూడండి, these are the rows. This is one table and these are the rows, and each and every row is collection of columns or fields. And whenever you need the relationship between these two, suppose employees ki department ki relationship అవసరం అవుతుంది. Even though these two are individual tables, ఇది వేరే టేబుల్, ఇది వేరే టేబుల్. We are not in HDBMS or NDBMS. NDBMSలో HDBMSలో లేం మనం. ఎక్కడ ఉన్నాము? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్నాం. అందుకనే వీటిని ఒక్కొక్క టేబుల్ని ఒక ఎంటిటీ అని, లేదంటే రిలేషన్ అని కూడా అంటాం. వీ కెన్ ప్లేస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. దట్ ఈస్ ఇక్కడ మనకి 1-to-1 రిలేషన్ పెట్టుకోవచ్చు ఒక టేబుల్కి మధ్యలో, 1-to-many రిలేషన్ పెట్టుకోవచ్చు ఒక టేబుల్కి మధ్యలో, many-to-many రిలేషన్ పెట్టుకోవచ్చు ఒక టేబుల్కి మధ్యలో, many-to-1 రిలేషన్ పెట్టుకోవచ్చు ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి మధ్యలో, 2 టేబుల్స్, 2 ఆర్ మోర్ టేబుల్స్ మధ్యలో, నాట్ సింగిల్ టేబుల్. ఇట్లా అన్నమాట. మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ఆ రిలేషన్ని ఇక్కడ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీస్ ఉన్నారండి. విచ్ ఈస్ ద మెయిన్ టేబుల్ చెప్పండి? డిపార్ట్మెంట్ టేబులా, ఎంప్లాయీ టేబులా మెయిన్ టేబుల్? డిపార్ట్మెంట్. అసలు డిపార్ట్మెంట్ అనేది ఉంటేనే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనం ఎంప్లాయీస్ స్టోర్ చేస్తాం కదా. సపోజ్ ఇక్కడ మనకి లైక్ నేను సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్, ఇట్లా సమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR, ప్రొడక్షన్, ఇట్లా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవేవి అవసరం మనకి అని అనుకుంటారు. సేల్స్ డిపార్ట్మెంట్లో ఏ ఎంప్లాయీస్ తీసుకోవాలి, పర్చేజ్లోకి ఎంతమంది కావాలి, మార్కెటింగ్లోకి ఎంతమంది కావాలి అనేది నెక్స్ట్ థింగ్. దట్ ఈస్ ఎంప్లాయీ టేబుల్. సో ఇఫ్ there is a department exist means depend on the department we can insert number of employees. There is a relation one department many employees. అంతే కదా.
ఒక డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ రిలేషన్ ఏమంటాము? వన్ టు మెనీ రిలేషన్ అని చెప్పంటాం. ఈ టేబుల్కి, ఈ డిపార్ట్మెంట్ టేబుల్కి, ఈ ఎంప్లాయీ టేబుల్కి, ఈవెన్ దో దే ఆర్ ఇండివిజువల్గా నేను దీంట్లో డేటాని యాక్సెస్ చేయగలుగుతాను, దీంట్లో డేటాని చూడగలుగుతున్నాను. ఈ రెండింటి డేటా మిక్స్ చేసి కావాలి అనుకుంటే రిలేషన్షిప్ మనకు అక్కడ ఉండిద్ది. ఆ రిలేషన్షిప్ ఎట్లా పెట్టాలి, అసలు ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. కంగారు పడకండి, నేను చూపిస్తున్నాను అట్లా. సో ఇట్లా మనకు కావాల్సిన రిలేషన్షిప్ ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇవి లాజికల్ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తీసేసేయచ్చు. తీసేసి ఏ టేబుల్కి ఆ టేబుల్ ఇండివిజువల్గా ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆబ్జెక్ట్ అనగానే మీకు గుర్తొచ్చేది ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్, ప్రొఫెసర్ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఒక ఎంటిటీ ఉంటుందో ఆ ఎంటిటీని ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. సపోజ్ స్టూడెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనుకుంటే స్టూడెంట్ ఏముంటాయండి? రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, వాడి కోర్స్ ఉంటుంది, వాడి ఫీజు ఉంటుంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆల్ ఫీల్డ్స్ టుగెదర్ వీ కెన్ రైట్ some ప్రొసీజర్ టు దట్. దానికి సంబంధించి ఒక ప్రొసీజర్. సపోజ్ ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ కింద ఏముంటాయి? మళ్ళీ వాడి స్ట్రీట్ నెంబర్ ఉంటుంది, డోర్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ ఏరియా ఉంటుంది, వాడి విలేజ్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, ఇవన్నీ. ఇదంతా ఒక గ్రూప్ చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా మళ్ళీ దానికి లింక్ ఇస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మ్యాక్స్ టేబుల్ని మినిమైజ్ చేసి మనం ఈ యొక్క అంటే అడ్రస్ అనేది ఎవరికి అవసరమవుతుందండి? స్టూడెంట్కి అవసరమవుతుందా అడ్రస్? కదా. స్టూడెంట్కి ఇవన్నీ అవసరమవుతాయి కదా. ప్రొఫెసర్ కూడా అవసరమవుతాయి కదా. ఓకే, సపోజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఒక పర్సన్ అనేది వీడికి అవసరం అవుతుందా? స్టూడెంట్కి. వాడి ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవసరం అవుతుందా స్టూడెంట్కి? ఇవన్నీ కామన్ కదా. అండ్ ప్రొఫెసర్కి కూడా ఇవన్నీ కామన్ కదా. మరి ఈ పర్సన్కి కామన్ ఏంటి? ఇవి అడ్రస్సెస్, ఇవన్నీ కామన్. అంటే ప్రొఫెసర్ దగ్గర అడ్రస్లు, పర్సన్లు ఇవి సపరేట్గా, మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ దగ్గర ఈ పర్సన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ రాయకుండా ఏవైతే కామన్గా ఉన్నాయో, ఇప్పుడు ఈ పర్సన్, అడ్రస్ ఇవన్నీ కామన్. స్టూడెంట్కి కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఎంప్లాయీస్కి కావచ్చు, స్టాఫ్, ఇంకేదైనా తీసుకోండి, వాళ్ళందరికీ కామన్. ఈ కామన్గా ఉండే డేటాని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ని ఎత్తి దీనికి లింక్ పెడతాం. ఎక్కడ కావాలో అక్కడ లింక్ పెడతాం. దానివల్ల ఏమైంది? టేబుల్ క్రియేషను, డేటా మెయింటెనెన్స్ చాలా సింప్లిఫై అయిపోతుంది అనమాట. అది మీకు చూపిస్తాను ఎట్లా అనేది, లాస్ట్లో వస్తాయి అవి. సో అదే ఆబ్జెక్ట్ బేస్డ్ లేదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ అని చెప్పేసి అంటాం. ఇవే కాకుండా మనకి ఈ లేటెస్ట్గా వచ్చేసి మనకి ఈ AWS, అజ్యూరు ఇట్లాంటి వాటిల్లో క్లౌడ్ బేస్ మీద మనకి డేటాబేసెస్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, సాస్. ఇక్కడ ఈ సాస్ యాజ్ పాస్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ని వాడే ఇస్తారు, మీరు ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసినట్లుగా SQL సర్వర్ వాడే ఇస్తాడు, క్లౌడ్లోనే ఉండిద్ది, క్లౌడ్లోనే స్టోర్ చేస్తారు, వాడే సెక్యూరిటీ పెడతాడు, వాడే అన్ని సర్వీసెస్ ఇస్తూ ఉంటాడు, వాడి ఇన్స్టాలేషన్ అక్కడే ఉండిద్ది. మీరు అట్లా జస్ట్ ఆ సాఫ్ట్వేర్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు నేను ఇది SQL సర్వర్ నేర్చుకునేసాను కదండి, మరి అజ్యూర్లో SQL సర్వర్ ఉంది కదండి, క్లౌడ్లో ఎట్లా అండి చేయడం అంటే ఏమీ ఉండదు, ఇదే ఉండిద్ది, ఇదే సబ్జెక్టే అక్కడ ఉండిద్ది. అర్థమైందా? బట్ యు ఆర్ లోడింగ్ internally in your system that is specific to you, but cloud is for all who involves in the నెట్లో మీరు డేటాని షేర్ చేసుకొని అట్లా చేయడం, అది వేరే థింగ్.
అండ్ సెంట్రలైజ్డ్ డేటాబేసెస్. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ అంటే మీకు లార్జ్ కంపెనీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సెంట్రలైజ్డ్ కానీ లేదంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ అని కూడా అంటారు. వీటిని ఏంటంటే చాలా సర్వర్స్ ఉంటాయి, చాలా సిస్టమ్స్ ఉంటాయి వరల్డ్ వైడ్. వాటి యొక్క డేటా మొత్తం ఒక్క చోట వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది. సెంట్రలైజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. దాని యొక్క పవరు, కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ చాలా హ్యూజ్గా ఉంటుందన్నమాట. సో అక్కడే డేటా సెక్యూరిటీ, డేటా రెడెండెన్సీ, కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్నెస్ ఎవ్రీథింగ్ అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ కావడం జరుగుతుంది. మరి అదే సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఈజ్ వెరీ లార్జ్. అదనమాట. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. చిన్న కంపెనీస్ అంతా మెయింటైన్ చేయలేవు. అండ్ పర్సనల్ డేటాబేసెస్ అండ్ ఆపరేషనల్ డేటాబేసెస్ ఇవన్నీ ఆప్షనల్, ఎక్కువగా మీకు కనిపించవు పర్సనల్ ఇవి దీనికోసం. అండ్ ఇక్కడ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అనేటివి రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వచ్చాయి. మనంతా ఎస్క్యూఎల్ డేటాబేసెస్, MongoDB, ఈవెన్ PostgreSQL ఆల్సో మెయింటైన్స్ నో ఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ అంటే అక్కడ ఎస్క్యూఎల్ ఉండదు అని కాదు, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అని అర్థం. అంటే ఎస్క్యూఎల్లే కాదు, ఎస్క్యూఎల్ మనం దేనికి వాడుతున్నామండి? స్ట్రక్చర్. ఇక్కడ మనకి మెయిన్గా ఏముంటుంది? ఎస్క్యూఎల్ అనగానే స్ట్రక్చర్డ్, రిలేషనల్ డేటాబేస్ అనగానే స్ట్రక్చర్. This data is modeled means other than the tabular relations used in databases. NoSQL databases include simplicity, design, simpler horizontal scaling to cluster machines. సో ఇక్కడ స్ట్రక్చర్ అంటూ ఏమి ఉండదు, నాన్ స్ట్రక్చర్డ్ అనమాట. ప్లస్ స్ట్రక్చర్డ్ డేటా కూడా అవసరం ఉంది, రెండు మిక్సర్ అనమాట. సో ఇక్కడ ఈ MongoDB వాటిల్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ అవి ఓపెన్ సోర్స్. ఇక్కడ డాక్యుమెంట్ బేస్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది మెయిన్గా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక లెంతీ డాక్యుమెంట్ తీసుకోండి. ఆ డాక్యుమెంట్లో ఏముండిద్ది? ఒక PDF తీసుకున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. PDFలో మ్యాటర్ ఉండిద్దా? రకరకాల దీంట్లో నాట్ PDF ఎగ్జాంపుల్గా తీసుకున్నా, నాట్ PDF యాక్చువల్లీ. PDFలో మ్యాటర్ ఉంది, ఇంకా కావాల్సింటే పిక్చర్స్ పెడతాం, ఇంకా కావాల్సింటే మధ్యలో మనం ఏం పెట్టుకోవచ్చు? వీడియోస్ను కూడా, ఆడియోస్ను కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే అది మిక్సర్ అనమాట. అంతెందుకంటే మీరు ఫేస్బుక్లో డేటాని ఇస్తున్నారండి, ఫేస్బుక్లో మీ ప్రొఫైల్ పెడతారు, మీ ఇష్టం వచ్చేది పెడతారు, మీ ఇష్టం వచ్చేది ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటారు. అక్కడ పిక్చర్ అప్లోడ్ చేస్తారు, ఆడియో అప్లోడ్ చేస్తారు, వీడియో అప్లోడ్ చేస్తారు, ఏదో పెడతారు. మరి అక్కడ పర్టికులర్ స్ట్రక్చర్ ఏం లేదే. మరి ఇట్లాంటి గజిబిజిగా ఉండే డేటానంతా కూడా మెయింటైన్ చేయాలంటే ఎస్క్యూఎల్ కావాలి, నో ఎస్క్యూఎల్ కావాలి, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్. ఇవి ట్రెండ్లో ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ MongoDB ఇట్లాంటివి బాగానే ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ మన రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది చూసినట్లయితే దీనికి కంపల్సరీగా కొన్ని, నేను చెప్పాను కదా, రూల్స్ ఆఫ్ RDBMS, 12 రూల్స్ ఫర్ RDBMS. EF కార్డ్ అతను చెప్పిన RDBMS రూల్స్ దేనికి చెప్పాడు అంటే ఆయన ఊరికనే చెప్పలేదు. ఈ డేటా ఏమో పెరిగిపోతూ ఉంది, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుంది, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ప్రాపర్గా? ఇష్టం వచ్చినట్లు మెయింటైన్ చేస్తే కుదరదు. డేటా స్టోర్ అయితే చేయగలమే, కానీ ఆ డేటా యాక్సెసింగ్లో స్లో అయిపోతుంది, లేదంటే డేటా మిస్మేనేజ్ అవుతుంది, డేటా అనేది దానికి కన్సిస్టెన్సీ పోతుంది, డేటా రిపిటేషన్ అనేది పెరుగుతుంది, ఇచ్చిన డేటానే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువైపోతుంది, ప్రాపర్ వేలో మెయింటైన్ చేయడం కుదరదు అని ఇవన్నీ ఆలోచించి ఇతను సిస్టమేటిక్గా ఒక RDBMS అనేది ఎలా ఉండాలి అని చెప్పేదానికి 12 రూల్స్ అనేది చెప్పడం జరిగింది. వాటి యొక్క బ్రీఫ్ ఎట్లా ఉండాలి అని చెప్పేదానికే ఇతను
అతను చెప్పిన వాటిని ఫీచర్స్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్గా ఇట్లా మనం టర్న్ చేసి ఇట్లా చెప్తున్నాం. అతను మీరు కావాల్సింటే గూగుల్ చేయండి, ఈ ఆఫ్ కార్డ్ రూల్స్ అంటే చాలా వచ్చింది. అతను సిస్టమేటిక్గా రిలేషనల్ వేలో చెప్పుంటాడు. అది ఏందో మీకే అర్థం కదా, దాన్ని నేను సింప్లిఫై చేసి ఇట్లా ఇచ్చామన్నమాట. డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. అది ఫస్ట్ ఫీచర్. ఆర్డిబిఎంఎస్ అనగానే టేబుల్ ఫార్మాట్లో డేటా ఉండాలి. నెక్స్ట్ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉండాలి డేటాకి. ఎవడు పడితే వాడు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడడం అనేది కుదరకూడదు. ఒక లార్జ్ కంపెనీలో అంతెందుకంటే ఒక చిన్న బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్ మేనేజరు క్లర్క్కి అన్ని రూల్స్ ఇచ్చేసాడు. క్లర్క్కి బ్యాంక్ మేనేజర్కి చికాకు వచ్చింది. వీడు క్లర్క్ గాడు ఏం చేస్తాడో ఆ డేటాని కాస్త గజిబిజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రైవేట్ బ్యాంక్ రిజైన్ చేస్తాడో లేదంటే 2 రోజులు 4 రోజులు 1 మంత్ లీవ్ పెట్టేస్తాడు. ఇక్కడ ఎవరు సచ్చేది? మేనేజర్ గారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇచ్చాడు పర్మిషన్లు? ఎవడు ఇమ్మన్నాడు? వాడికి తెలియదు కదా. నాకేం తెలియదు సార్, నాకేదో సిస్టమ్ ఇచ్చారు, నేను ఆపరేట్ చేసుకున్నాను. వీడు ఇచ్చాడు పర్మిషన్లు, వాడికి ఆథరైజేషన్ ద్వారా ఇచ్చాడు. అరే బాబు నేను వర్క్ చేయలేకపోతున్నాను, ఈ వర్క్ కాస్త నువ్వు చేసి పెట్టరా అని ఇచ్చాడు. వాడు చికాకు దొబ్బి కాస్త దాన్ని కాస్త గెలికేశాడు ఆ డేటాని. ఎవడి మీద పడింది? మేనేజరు లేదంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అందుకనే విత్ ద హెల్ప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ మీరు చూడొచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్లో ఎస్ఎస్ఎంఎస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లో ఈ స్క్రీన్ వచ్చిందండి. ఇది ఫస్ట్ మీకు, అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఏంటి వీటి గురించి డీటెయిల్గా. చూడండి ఇక్కడ సర్వర్ నేమ్, ఏ సర్వర్కి నువ్వు కనెక్ట్ చేస్తున్నావు, సర్వర్ పేరు. నెక్స్ట్ అథెంటికేషన్, నువ్వు ఆథరైజ్డ్ పర్సనా, లాగిన్ అయ్యావు, లాగిన్ కావడం. మనం మామూలుగా ఓఎస్లోకి ఎట్లా అయితే లాగిన్ అవుతామో ఇప్పుడు చూడండి విండోస్ అథెంటికేషన్ అంటే విండోస్ ఓఎస్లో లాగిన్ అయ్యారు కదా, దాన్ని అథెంటికేషన్ తీసుకొని ఇక్కడ మీకు కనెక్ట్ చేయమని. ఇప్పుడు కనెక్ట్ అంటే కనెక్ట్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ దీంట్లోకి వేరే వాడు ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. అక్కడ అథెంటికేషన్ ద్వారా ఎంటర్ అయ్యాం. ఓకే, క్లర్క్కి ఒక అథెంటికేషన్ ఇస్తాం, ఇంకొక వేరే వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్కి ఒక అథెంటికేషన్, మేనేజర్కి ఒక అథెంటికేషన్. ఎవడు ఏమి చూడగలడు, ఎవడు ఏం చేయగలడు అనేది కూడా అక్కడ ఇచ్చుంటాం. దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు టేబుల్ని చూడాలా, ఏ టేబుల్స్ని చూడొచ్చు, ఆ టేబుల్స్లో చూడొచ్చా, వాడు ఇంకేమన్నా చేయొచ్చా. సపోజ్ నేను ఇక్కడ చూడండి, నాకు పొరపాటున ఈ రికార్డు వద్దు, నెంబర్ 2 ఎస్ డిలీట్ చేసేసాను. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ వన్ ఆల్సో. జస్ట్ క్లిక్ దేర్ అండ్ రైట్ క్లిక్, ఈవెన్ స్టేట్మెంట్ కూడా రాయక్కర్లేదు, రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసాను. దిస్ ఈజ్ అథెంటికేషన్. ఐ హ్యావ్ ద పర్మిషన్ టు డిలీట్, ఐ హ్యావ్ ద పర్మిషన్ టు వ్యూ, and I have the permission to edit. I can do anything here. Why? Because I am having what? Authorization on this particular department table. అంటే అథెంటికేషన్ అంటే మీరు లోపలికి ఎలా వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, ఎలా వెళ్ళాలి అనేది అథెంటికేషన్. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీరు అనేది ఆథరైజేషన్. ఏం చేయొచ్చు అనేది ఆథరైజేషన్గా మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఐఎమ్ ద ఆథరైజ్డ్ పర్సన్. వీడు క్లర్క్ అనుకోండి, ఓన్లీ హీ కెన్ సీ, హీ కాంట్ ఏబుల్ టు రైట్. అవి గ్రాంటింగ్ అండ్ రీవోకింగ్ పర్మిషన్స్ ద్వారా పర్మిషన్లు అడ్మినిస్ట్రేటర్ కానీ మేనేజర్ కానీ క్లర్కులకి సెట్ చేయడం జరుగుతుంది. క్లర్క్లు కానీ ఎవరికి ఏ పర్మిషన్లు కావాలి, ఏ ఆబ్జెక్ట్స్ మీద వాడు ఎంప్లాయీ టేబులే చూడొచ్చా, లేదంటే డిపార్ట్మెంట్ టేబుల్ కూడా చూడొచ్చా వాడు, ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ అనేది పెడతాము. వై? బికాస్ సెక్యూరిటీ, వీ నీడ్ సెక్యూరిటీ. అదనమాట ఆర్డిబిఎంఎస్లో అలా సెక్యూరిటీ ఉండాలి. అండ్ డేటా రిడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీని మనం రిడ్యూస్ చేయాలి యూజింగ్
నార్మలైజేషన్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అన్నీ కూడా 2 కలిపి ఉన్నాయండి. 2 కలిపి ఉన్నాయనుకోండి ఒకే టేబుల్గా. అంటే ప్రతి వాడికి ఎదురుగ్గా ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, నేము, లొకేషను, ఇంకా దాని అడ్రస్సు, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రతి వాడి ఎదురుగ్గా అది అవసరమా? ప్రతి ఎంప్లాయీకి ఎదురుగా ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటే చాలు. ఇప్పుడేం పెట్టాం, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టాం. ఆ పర్టికులర్ 20, 30, 10 ఇట్లా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్సే ఇక్కడ మనం దానికి సంబంధించిన డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎన్ని మంది ఉన్నారు, ఇంకా అడ్రస్లు, ఏ ఫీల్డ్స్ అయినా పెట్టుకోండి. ఇది సపరేట్ టేబుల్. అన్వాంటెడ్గా ఇప్పుడు చూడండి, ఇవి ఎన్ని 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే తీసుకెళ్ళి పెడితే పక్కన ఎంప్లాయీస్ సపోజ్ 5 డిపార్ట్మెంట్స్లో ఒక 5 lakhs ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం, లేదంటే 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 10,000 మెంబర్స్కి ఎదురుగ్గా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఏమైనట్టు? మెయిన్గా చెప్పండి, ఏమైనట్టు? డేటా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. డేటా సైజ్ డేటా డేటా సైజ్, సైజ్ మెమోరీ అనేది అక్కడ ఆక్యుపై చేస్తుంది. మెయిన్గా మెమొరీ తినేస్తుంది. మెమొరీ ఎక్కువ తీసేస్తుంది. డేటా మీరు చెప్పినట్టు సైజు పెరిగిపోయింది, డేటాబేస్ సైజు అన్నప్పుడు డేటాబేస్ ఆటోమేటిక్గా స్లో డౌన్ అవుతుంది. డేటాబేస్ స్లో డౌన్ అయితే సర్వర్ స్లో డౌన్ అవుతుంది. సర్వర్ స్లో డౌన్ అయితే మీరు జావాతో చేసినా, .NETతో చేసినా, ఏ అప్లికేషన్తో చేసినా కానీ, ఎంత స్పీడ్ అయిన అప్లికేషన్తో చేసినా కానీ డేటా వస్తేనే కదా అది పనిచేస్తుంది. డేటానే స్లో అయింది అంటే మిగతాదంతా స్లో అయిపోయినట్టే. టోటల్ ప్రాజెక్టే స్లో అయిపోతుంది. అది నార్మలైజేషన్ అంటాం. ఇప్పుడు నార్మలైజేషన్ ద్వారా ఏం చేసాము, డిపార్ట్మెంట్ ఒక టేబుల్ చేసాం, ఇది ఒక టేబుల్ చేసాం. ఇక్కడ జస్ట్ 5 రికార్డ్సే ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఈ మామూలుగా అయితే ఒక చోట ఉంటే 10,000 టైమ్స్ 10,000 ఎంప్లాయీస్ ఎన్ని మంది ఉన్నారో అన్ని మంది ఎదురుగా ఈ డీటెయిల్స్ అన్నీ రావాలి. ఇట్లా వీలైనంత విధంగా మనం స్ప్లిట్ చేసి టేబుల్స్ని ఇండివిజువల్గా వాటికి ఎప్పుడు రిలేషన్షిప్ పెట్టాలో అప్పుడు రిలేషన్షిప్ పెట్టుకొని మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీ టు మేనేజ్ అండ్ మ్యానిపులేట్ డేటా యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ కమాండ్స్ అంటే ఏంటండి? డిఎంఎల్ అంటే మీకు చెప్తాను కమాండ్ నెక్స్ట్ సెషన్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్లో మీకు లైక్ ఇక్కడ మీకు డిలీటు, ఇదే ఇన్సర్టు, అప్డేటు, డిలీటు, ఈ మూడిట్లనే మెయిన్గా మనం డిఎంఎల్ అంటాం. డేటాని స్టోర్ చేయడం, ఆల్రెడీ ఉండే డేటాని మాడిఫై చేయడం, ఆ ఉన్న డేటాని తీసేయడం, ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ఎస్క్యూఎల్లో ఉంటాయి. ఇది కామన్ అన్నమాట. సో ఇఫ్ యూ లెర్న్ డిఎంఎల్ కమాండ్ ఇన్ Oracle, immediately you can apply in SQL Server also. Why? Because all are RDBMS. And you can access the data using select statement. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదేనండి. ఏదో సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ కదా అనుకుంటే, సెలెక్ట్ స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. వేర్ క్లాజ్ అంటాం, గ్రూప్ బై అంటాం, హ్యావింగ్ అంటాం, ఆర్డర్ బై అంటాం. అదేవిధంగా సెలెక్ట్ స్టేట్మెంట్స్కి నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. యూనియన్ అంటాం, యూనియన్ ఆల్ అంటాం, ఇంటర్సెక్ట్ అంటాం, అండ్ ఎక్సెప్ట్ అంటాం. ఆ క్లాజెస్తో పాటు జాయిన్స్ అంటాం, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, ఇట్లా జాయిన్ చేస్తాం. క్వరీస్ అంటాం, సబ్ క్వరీస్ అంటాం, కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అంటాం. మొత్తం కూడా దీని ద్వారానే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వై? బికాస్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా టైప్ చేసి జస్ట్ అట్లా ఎంటర్ ప్రెస్ చేయగానే డేటా ఎట్లా వస్తుంది? సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ some data right now using Google. So about Indian states. ఎలా వచ్చేసింది అప్పుడే? దాని పిక్చర్లు వచ్చేసాయి, ఏదేదో వచ్చేసింది, మొత్తం గందరగోళం వచ్చింది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను, వచ్చేసింది.
బికాస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. క్వరీ చేసింది, ఎక్కడి నుంచి క్వరీ చేసింది? ఎక్కడో ఉన్న ఆ సర్వర్ దగ్గర నుంచి జస్ట్ ఏమడిగా, నేను సెలెక్ట్ అబౌట్ స్టేట్స్ అన్నాను. సో ఇది సమ్ డేటాబేస్ని అక్కడ మెయింటైన్ చేస్తుంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సపోజ్ వరల్డ్ అనే టేబుల్ అనుకుందాం, వేర్ ఫీల్డ్ సపోజ్ వేర్ country is equal to India and state is equal to and states is equal to star, select star from అట్లా ఇచ్చేసి మొత్తం వచ్చేస్తాయి. ఏ టేబుల్లో ఉంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ అనే టేబుల్లో ఉంది. దానికి ఫీల్డ్స్ ఏంటి? కంట్రీ. దానికి ఇంకా ఫీల్డ్స్ ఏంటి? స్టేట్స్. ఇట్లా స్టేట్మెంట్ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారానే ఈ డేటా అంతా కూడా వస్తుంది ఎక్కడైనా సరే. క్వరీయింగ్ అంటాం. సో ఆ క్వరీ చేస్తేనే మీకు అక్కడ డేటా అనేది ఇట్లా రావడం జరిగింది. సో అదండి. నెక్స్ట్, ఫాస్ట్ రిట్రైవల్ ఆఫ్ డేటా యూజింగ్ ఇండెక్సెస్. మీరు ఒక బుక్ ఎత్తుకున్నారు, బుక్లో ఏదో చదవాలనుకున్నారు, ఎవరో ఒక పర్సన్ గురించి చదవాలనుకున్నారు. ఆ బుక్లో వాడు ఎడ్యుకేషనల్ దీని గురించి చదవాలనుకున్నారు. ఎడ్యుకేషనల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పేజీ నుంచి ఇట్లా తీసుకుంటూ పోతే ఎక్కడో ఒక 100వ పేజీలోనో 2వ పేజీలోనో 200వ పేజీలోనో ఉండిద్ది అతని ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. మరి అదంతా టైం వేస్ట్ కదా ఫస్ట్ పేజీ నుంచి వెతుక్కోవడం. దీనికి ఏం చేస్తారు? బుక్లో మనకి ఇండెక్స్ లేదంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవి పెడతారు. సో ఇండెక్స్ చూడగానే అబౌట్ హిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంథింగ్ అక్కడ ఉండిద్ది. ఎన్నో పేజీలో ఉందంటే డైరెక్ట్గా ఆ పేజీలోకి వెళ్ళిపోతాం. సో ఇన్ ద సిమిలర్ వే డేటాని స్టోర్ చేసేటప్పుడు ఆ డేటాకి ఏ ఎంప్లాయ్ నెంబర్ మీదనో ఎంప్లాయ్ నేమ్ మీదనో దేని మీదనో ఇండెక్స్ అనేది పెడతాం. ఇండెక్స్ అనేది సపరేట్గా ఒక ట్రీ స్ట్రక్చర్ని, ఒక టేబుల్ని, ఇండెక్స్ టేబుల్ని అది మెయింటైన్ చేసుకుంటుంది. మీరు ఏదైతే అడిగారో ఇమ్మీడియట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది, అంతేగాని ఫస్ట్ నుంచి చెక్ చేసుకోదు. సో ఫాస్ట్ యాక్సెసింగ్ ఆఫ్ డేటా యూజింగ్ ఇండెక్సెస్, క్విక్గా డేటాని తీసుకురావాలి అనేది ఒక. డేటా షేరింగ్ యూజింగ్ వ్యూస్. వ్యూస్ అనేది ఒక టాపిక్ వస్తుంది మీకు. ఇక్కడ టేబుల్లో ఉండే డేటాని డైరెక్ట్గా మనకి అప్లికేషన్కి, ఏ జావాకో ఏ .NETకో వాటికి పంపించేయకుండా ప్రోగ్రామింగ్కి ఇక్కడ వ్యూస్ అనే వాటిని మెయింటైన్ చేస్తాం. ఈ వ్యూస్ ఏం చేస్తాయి? ఈ డిఫరెంట్ టేబుల్స్ నుంచి డేటాని గ్యాదర్ చేసి, లైక్ ఈ టేబుల్లో నుంచి ఈ ఫీల్డ్ని, ఈ టేబుల్లో నుంచి ఈ ఫీల్డ్ని, ఈ టేబుల్లో నుంచి ఈ ఫీల్డ్ని తీసుకొని ఏదో కండిషన్ పెట్టుకొని ఫైనల్గా అక్కడ ఒక ఆ డేటాని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ డేటాని సబ్మిట్ చేసినప్పుడు ఈ వ్యూకి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు ద్వారానే యాక్సెస్ అవుతుంది. ఒరిజినల్ టేబుల్స్ వేరే, ఈ వ్యూ వేరే. ఈ వ్యూ అనేది టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది ఇండైరెక్ట్గా. దీంట్లో ఏమి డేటా స్టోరేజ్ ఉండదు. ఇట్ విల్ రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ it will works like a layer between the user and original tables. సో ఒరిజినల్ టేబుల్స్కి పెద్ద డ్యామేజ్ కాకుండా ఒక లేయర్ లాగా వర్క్ అవుతూ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీరు మామూలుగా ఏ స్క్రీన్ అయినా చూడండి. సపోజ్ ఒక బ్యాంక్ స్క్రీన్ చూసారు అనుకోండి, ఆడు ఎంటర్ చేస్తున్నాడు. ఒక పక్క ఏమో ఆడు కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్. ఆ తర్వాత ఇంకొక పక్క వాడు ఏ ట్రాన్సాక్షన్స్ చేశాడు అనేది ఒక పక్కన కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక పక్క వాడు లోన్స్ ఏమైనా తీసుకున్నాడో ఆ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక పక్క ఇంకొక డీటెయిల్స్. ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ మీద వచ్చేస్తాయి. బట్ ఇవన్నీ డైరెక్ట్గా టేబుల్లో నుంచి తీసుకోం. టేబుల్ ద్వారా వ్యూని క్రియేట్ చేసి, రకరకాల 4-5 టేబుల్స్ని కలిపి వ్యూని క్రియేట్ చేసి, వాడికి సంబంధించిన డేటా అకౌంట్ నెంబర్ కదా, అకౌంట్ నెంబర్ కొట్టగానే ఇవన్నీ రావాలి. అకౌంట్ నెంబర్ తీసుకొని అన్నిటికీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈ టేబుల్స్కి మొత్తానికి ఆయా రిలేటెడ్ డేటాని మొత్తం ఒక ఫ్రేమ్ మీద తీసుకొస్తాయి వ్యూస్. దానికనే వ్యూ అంటాం. లైక్ మనం ఫిజికల్గా ఉన్నామండి, ఫిజికల్గా ఒక 5-6 మంది ఉన్నాం, మనం టేబుల్స్ అనుకుందాం. మనం వెళ్ళి ఒక మిర్రర్ ఎదురుగా కనబడ్డాం. మిర్రర్ ఎదురుగా మొహాలు కనబడాలా, ముక్కు కనబడాలా, ఏం కనబడాలి అనేది అక్కడ చూపిస్తాం. దే ఆర్ మనకు ఉన్నట్టే ఎదురుగా ఉండిద్ది, కాకపోతే ఎంత పార్ట్ కావాలో అంత పార్టే ఉండిద్ది మిర్రర్లో. దే ఆర్ నాట్ ఒరిజినల్. అదనమాట వ్యూ, లైక్ ఎ మిర్రర్ అని చెప్పేసి, మిర్రర్ కాపీ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ
ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? అగైన్ ఇన్సర్ట్, డిలీట్, డబ్బులు వేయడం, డబ్బులు తీసుకోవడం, డబ్బులు అప్డేట్ చేయడం అన్నట్టే ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ అంటే స్టోర్ చేయడం, అప్డేట్ చేయడం, వద్దనుకుంటే డిలీట్ చేయడం. అవి చేసేటప్పుడు కంపల్సరీగా ఈ అసిడ్ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ ఇవి మెయింటైన్ చేస్తేనే డేటాబేస్ అనేది పక్కా ఉంటుంది. లేదంటే డేటాబేస్ ఫెయిల్యూరు. ఆర్డీబీఎంఎస్ రూల్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అనమాట. మరి ఏంటి అటామిసిటీ అంటే ఏంటి? ఇక్కడ ఎంటైర్ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్ అట్ వన్స్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ అట్ ఆల్. అయితే అవ్వాలి, లేదంటే పూర్తి కాకూడదు. సపోజ్ డిలీట్ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నాం. క్లర్క్స్ అందరూ డిలీట్ అయిపోవాలి. అలా కాకుండా ఒక 5 మంది డిలీట్ అయ్యి మిగతా వాళ్ళని అడబెట్టి పెట్టాము, మధ్యలో ఆగిపోయింది అనుకో. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ దాకా డిలీట్ అయింది, ఎవరు డిలీట్ అయ్యారు, ఎవరు డిలీట్ కాలేదు తెలియదు. అయితే మొత్తం డిలీట్ చేయి, కాకపోతే డిలీట్ కాదు అని ఎర్రర్ అన్నా ఇవ్వు. అదే అటామిసిటీ. ఒక్కసారే అట్ ఎ టైం ఆ ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోవాలి. అప్డేట్ అన్నాం. అప్డేట్ శాలరీ బై అందరికీ కూడా ఒక బోనస్ 1000 రూపాయలు ఇచ్చాం. మొత్తం కంపెనీకి అప్డేట్ చేసాం. డేటా అప్డేట్ అయింది. కొంతమందికి 1000 రూపీస్ వచ్చి కొంతమందికి కాకుండా పోతే పరిస్థితి ఏంటి? మొత్తం డేటా మొత్తం కరెక్ట్ అయినట్టే కదా. వాడు శాలరీస్ ఇచ్చేటప్పుడు మొత్తం కంపెనీలో గొడవ అయిపోయింది. రేపు పొద్దున రాడు కంపెనీకి. అందుకనే అటామిసిటీ. ఎందుకంటే ఎప్పుడు కూడా సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక బ్యాంకర్స్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందంటే హోల్ బ్యాంకు మొత్తం ఎన్ని కోట్లు నష్టపోతాయో అండ్ వాళ్ళ కస్టమర్స్ ఎంతమంది ఎట్లా లాస్ అవుతారో తెలుసు. అందుకని ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారు. అండ్ డేటా బేస్ మస్ట్ బీ కన్సిస్టెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్. స్థిరంగా ఉండాలి. ఎటువంటి అటు ఇటు గజిబిజి అయిపోకూడదు. ముందర ఎట్లా ఉండిందో తర్వాత కూడా ట్రాన్సాక్షన్ తర్వాత కూడా దాని ఫిక్స్డ్గా కన్సిస్టెంట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయిపోగానే అది ఇది మారిపోవడం అట్లా ఇట్లా ఉండకూడదు. మారిపోవడం అంటే డేటా ఈ అటామిసిటీని బట్టి డేటా చేంజెస్ ఉండొచ్చు. ఒరిజినల్ డేటాబేస్ మాత్రం అట్లానే ఉండగలగాలి. మిగతా టేబుల్స్ అవన్నీ కూడా స్టేబుల్గా ఉండాలి. ఐసోలేషన్. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అకర్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫిరెన్స్. అంటే లైక్ ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్లో స్వామి ఏం చేస్తున్నాడు? ఎంప్లాయీస్కి ఒక 1000 రూపీస్ పెంచుదామని చూశాడు ఎంప్లాయీస్ అందరికీ. శ్రేష్ఠ ఏం చేసింది? అరే లేడీస్ బాగా బాధపడుతున్నారు, ఇద్దరు కూడా డైరెక్టర్సేనమాట అనుకోండి కంపెనీలో. శ్రేష్ఠ ఏం చేసింది? అట్ ద సేమ్ టైం ఎవరైతే అక్కడ లేడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 1500 చేద్దాము అనుకున్నది. ఆమె డిసిషన్ ఆమెది, ఈమె డిసిషన్ ఈయన అట్ ఎ టైం చేశారు అనుకుందాం, ఆన్ ది స్పాట్. ఏది యాక్టివ్ కావాలి? ఇద్దరు అప్డేట్ చేస్తున్నారు. సో దట్స్ వాట్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ వితౌట్ కన్ఫ్లిక్షన్ అక్కడ జరగాలి. టికెటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ముందర ఏది నియర్ బై సిస్టమ్ ఏది ఉంది దానికి కావచ్చు, లేదంటే ఏదైతే యాక్టివ్లో అవుతుందో దానికి కావచ్చు, దానికి టికెటింగ్ ఇచ్చి ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. అదనమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ. The changes of successful transaction occurred even the system failures. సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఓఎస్ ఫెయిల్యూర్ కావచ్చు. ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీగా సక్సెస్ అయిపోవాలి. అది ఐదర్ కాకుండా అన్న పోవాలి, లేదంటే కంప్లీట్ అన్న అవ్వాలి. అది అంతేగాని సిస్టమ్ పోయిందనేసి మధ్యలో ఆగిపోవడం అనేది కుదరదు. దీనికి ఎట్లా మెయింటైన్ చేయాలి? అసిడ్ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు ఆర్డీబీఎంఎస్లో. మళ్ళీ దీనికి అసలు డేటాబేసే ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి? దానికని బ్యాకప్ సర్వర్సు, సెకండరీ సర్వర్సు, మిర్రర్ సర్వర్సు, ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది అది వ్యాస్ట్ టాపిక్.
మీరు డెవలపర్స్, అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో అవన్నీ కూడా వస్తాయండి. నెక్స్ట్ డేటా టైప్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, క్లాజెస్ ఇవన్నీ కూడా ఉండాలి. వీటన్నిటి ద్వారానే డేటాబేస్ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ వస్తాయి, తర్వాత క్లాస్లో ఫంక్షన్స్ వస్తాయి, తర్వాత ఒక 6-7 క్లాసుల్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వస్తాయి, బుల్టిన్ ఫంక్షన్స్ వస్తాయి, తర్వాత ఓన్గా మీరు ఫంక్షన్స్ ఎలా రాయాలి అనేది వస్తాయి, క్లాజెస్ కూడా మధ్యలో వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. రిలేషన్షిప్స్ నేను చెప్పినట్లుగా మనకి టేబుల్కి మధ్యలో ఇట్లాంటి రకరకాల రిలేషన్షిప్స్ అనేటివి పెట్టుకోవచ్చు. ప్లస్ డేటా ఇంటిగ్రిటీ రూల్స్ అనేటివి మనం పెట్టుకోవచ్చు. ఆ రూల్స్నే కన్స్ట్రైంట్స్ అని, ట్రిగర్స్ అని అంటారు. ట్రిగర్స్ అనేటివి బుల్టెన్ వాడు ఇచ్చేసినటివి, కన్స్ట్రైంట్స్ అనేటివి బుల్టెన్ వాడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. నాట్ నల్ అని, చెక్ అని, ప్రైమరీ కీ అని, యూనిక్ అని ఇట్లా ఇస్తాడు. వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ట్రిగర్స్ అంటే మనం యాజ్ పర్ ది క్లయింట్ ఎవరైతే మన దగ్గర ప్రాజెక్ట్ చేయించుకుంటున్నారో వాడి యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ట్రిగర్స్ని మనం లాస్ట్లో రాయడం జరుగుతుంది ప్రోగ్రామింగ్లో, TSQL ప్రోగ్రామింగ్లో. ఈ డేటా ఇంటిగ్రిటీ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే, లైక్ ఎంప్లాయ్, సపోజ్ స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ ఫీజ్ మస్ట్ బి బిట్వీన్ 5,000 and 10,000 అంటాం. దానికి తక్కువ తీసుకోకూడదు, దానికి ఎక్కువ తీసుకోకూడదు. అది మన కంపెనీ, మన కాలేజ్ యొక్క రూల్. అండ్ వీడి పేర్లు ఎంటర్ చేసేటప్పుడు కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ప్లస్ వాడు స్టూడెంట్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక నంబర్ ఒకటికి ఇస్తే ఇంకొక నెంబర్, అదే నెంబరు ఇంకొకటికి ఇవ్వకూడదు, రోల్ నెంబరు. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. అవి లేకపోతే డేటా అనేది గజిబిజి అయిపోతుంది. సో వాటిని కన్స్ట్రైంట్స్ అంటాం. అండ్ సపోర్టింగ్ ఇక్కడ PGSQL అన్నా, ఇక్కడ మీకు TSQL వచ్చింది. సో ఈ మొత్తం కూడా దేని ద్వారా చేస్తాము? SQL ద్వారా చేస్తాం, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అండ్ వీటిలన్నిటిని కంబైన్ చేసి, SQLలో ఉన్న రకరకాల కమాండ్స్ని కంబైన్ చేసి, దానికి ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని, లాజిక్ని అప్లై చేసి లాస్ట్లో మనం TSQL ప్రోగ్రామింగ్, ట్రాన్సాక్ట్ SQL ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది లాస్ట్లో. దాంట్లోనే ట్రిగర్స్, మనకి ప్రొసీజర్స్, లేకపోతే లైక్ కర్సర్స్ అవన్నీ లాస్ట్లో వస్తాయి. అదండి. ఓకే.